హాయ్ ఫ్రెండ్స్! అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే ఎండి చేపలొచ్చాయండి మా ఇంటి దగ్గరికి. ఆ ఎండి చేపలు వేసి వంకాయలో కూర చేద్దామని అనుకుని తీసుకున్నాను. కడ్డీ చేపలండి. చాలా రోజులయింది ఆ కడ్డీ చేపలు కొని. ఈ మధ్య తీసుకురావట్లేదు మా ఖాతా కడ్డీ చేపలు చాలా తక్కువగా తెస్తుంది. అందుకని చెప్పేసి ఈరోజైతే తీసుకున్నాను. తీసుకొని లేతగా వంకాయలైతే చాలా బావున్నాయి. వంకాయలు ఏసి పులుసు చేస్తే గనక చాలా కమ్మగా ఉండిద్ది. అందుకని చెప్పేసి చేసేస్తున్నాను. వంకాయలైతే కోసి మొత్తము గిన్నెలైతే వేసుకున్నాను. అలాగే 2 ఎర్రగడ్డలు, 2 టమోటాలు వేసుకున్నాను. సన్నగా తరిగి, ఉప్పు కొంచెం వేసుకుంటున్నానండి. ఎక్కువైతే వేసుకోకూడదు. ఎందుకంటే అది సముద్రపు చేపలు కాబట్టి ఆల్రెడీ చేప ఉప్పగా ఉండిద్ది. అందుకని చెప్పేసి కొంచెమే వేసుకోవాలి ఉప్పు. తర్వాత చూసి సరిపోకపోతే తర్వాతైనా వేసుకోవచ్చు. 1.5 టేబుల్ స్పూన్ కారం అయితే వేశాను. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఒక 100 గ్రాముల నూనె వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కలిపితే చాలా బావుండిద్ది. పాత కాలంలో అయితే మా అమ్మ వాళ్ళు ఇలాగే చేసేవాళ్ళు. ఈ చేపలు మొత్తము కడిగి పక్కనైతే పెట్టుకున్నాను. కడ్డీ చేపలండి. చాలా రుచిగా ఉంటాయి ఇవి. పులుసు కూరల్లో ఇదొచ్చేసి తోక చేప. 2 కలిపి అయితే వేస్తున్నాను. ఈ విధంగా చేపలు గూడా వేసేసి వంకాయల్లో ఒకేసారి బాగా కలుపుకోవాలి. ఎంతమందికిష్టము ఈ విధంగా వంకాయ, ఎండి చేపలేసి పులుసు పెడితే? మా ఇంట్లో అయితే అందరూ ఇష్టంగా తింటారు. మీకిష్టమా లేదా కామెంట్ బాక్స్‌లో చెయ్యండి తప్పకుండా. ఈ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. వీడియో చూసి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చివర్లో ఈ పౌడర్ గూడా 1.5 టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ పౌడర్ వేయడం వల్ల నీసు వాసన ఉండదు. పులుసు కూర చిక్కగా వచ్చిద్ది. ఈ పౌడర్ ఇంతకుముందు ఒక షార్ట్ వీడియో అయితే చేశానండి. ఏమేమి వేయాలి, ఎంత వేయాలనేది. ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళైతే వేసి స్టవ్ మీద అయితే పెట్టేద్దాము. ముందుగా వంకాయలైతే బాగా మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాల పాటు మగ్గనిచ్చిన తర్వాత చింతపండు రసం తీసి పెట్టుకొని, ఆ రసం అయితే అందులో వేసుకొని ఉడికించుకోవాలి. వంకాయ కూర త్వరగానే ఉడికిపోయిద్దండి చాలా ఫాస్ట్‌గా. ఈ వంకాయలో నీళ్లు మొత్తం బాగా ఇంకిపోయాయి. ఇప్పుడు ముందుగా నానబెట్టిన చింతపండు రసం తీసుకొని ఇందులో వేసుకుంటే బాగా ఉండిద్దండి. కొంచెం చిక్కగా అయితే వేసుకోవాలి చింతపండు రసము. రసం వేసిన తర్వాత ఒక 10 నిమిషాలకైతే కూర చిక్కబడిద్ది. చిక్కబడిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చాలా బావుండిద్ది. రుచిగా, కమ్మగా ఉండిద్ది.